ప్రతి శుక్రవారం సాయంకాలం పూట పూలమాలలు భగవంతుడికి సమర్పించడం నాకు అలవాటు. ఇవాళ చామంతి పూలతో మాలను ఎలా కట్టాలో చూద్దాం రండి. ముందుగా నేను ఒక స్టూల్కి ఈ విధంగా మనకి ఎంత దండ కావాలో అంత దండ పొడుగు తీసుకున్నాను అనమాట. స్టూల్కి ఈ విధంగా వేసి 2 పొరలతో లాస్ట్లో 1 రెండో ముడి ఈ విధంగా వేసి గట్టిగా ముడి వేసేసుకున్న తర్వాత రైట్ సైడ్ దారం రీలు వైపు ఉంటుంది కదా, అంత మన పొడిగి ఎంత కావాలో అంత దారాన్ని కట్ చేసుకోవాలి. కొద్దిగా తక్కువైనా పర్వాలేదు, మధ్యలో అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పూలు మొదటిగా ఏం చేయాలంటే తొడుములన్నీ చక్కగా తీసి పక్కన పెట్టుకొని ఈ పని మొదలు పెట్టాలి. చూసారా, ఆ 2 దారాల మధ్యలో పువ్వును పెట్టి రైట్ హ్యాండ్ సైడ్లో మనకున్న దారాన్ని ఈ విధంగా 2 దారాల మీదుగా వేసి ఇలా లాగాలన్నమాట. చూడండి, మళ్ళీ చూడండి, పువ్వుని మధ్యలో ఒక పువ్వు పక్కన పువ్వుని ఈ విధంగా పెట్టి ఈ దారాన్ని ఆ విధంగా వేసి ఆ 2 దారాల మించి పువ్వు మీదుగా లాగాలి దారాన్ని. అంతే, పూలమాల చాలా ఈజీ. చూసారా, మళ్ళీ చూడండి, పువ్వును మధ్యలో 2 దారాల్లో పెట్టి రైట్ హ్యాండ్ సైడ్ దారాన్ని ఆ 2 దారాల మీదుగా వేసి ఇలా లాగుతుండాలి. అంతే. ఈ పూలమాల ప్రత్యేకత ఏంటంటే నెంబర్ 1, ప్రతి పువ్వు పక్కనే కనపడుతూ అందంగా ఉంటుంది. చామంతి పూలతో మాల కాబట్టి ఫ్రెష్ చామంతి పూలు దొరుకుతాయి కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. మన చేతులతో మనమే మాల కడతాం కాబట్టి చక్కటి మాల తయారవుతుంది. మన చేతులతో మాల కట్టి భగవంతునికి సమర్పిస్తాం కాబట్టి అది ఎంతో విశేషమైనది. అవునా? అందమైన మాల ఈ విధంగా కట్టుకోవచ్చు చాలా ఈజీగా. ఇప్పుడు మాల మధ్యలో మనకి రైట్ హ్యాండ్ సైడ్ దారం అయిపోయిందనుకోండి, చూడండి, ఈ విధంగా చిన్న ముడి ఇలా వేసుకోవచ్చు. ముడి వల్ల ప్రాబ్లం కూడా రాదు, ఈజీగానే మాల కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. చూసారా, అదిగో ఆ దారంలో మళ్ళీ పూలు పెట్టి మళ్ళీ కంటిన్యూ చేయడమే. అలా ఈ 2 ఇలా చూసారా, దండ మనం జడపాలిలో జడ ఎలా కుడతామో ఆ విధంగా వస్తుంది. ఈ దండ భలేగా ఉంటుంది ఫ్రెష్గా. లాస్ట్లో ఈ విధంగా కట్ చేసేసుకొని అక్కడ దారాన్ని అటాచ్ చేసి ఫోటో ఫ్రేమ్లకి వేసేయడమే. అంతే అనమాట. చూడండి ఎంత ఈజీగా దండ అయిపోతుందో. నేను ఇంతకు ముందు మా ఇంట్లో సన్నజాజులో ఉండేవన్నమాట, సన్నజాజి చెట్టు. అందులో మరువం కట్టి మరువం కలిపి మాల కట్టి వేసేదాన్ని. కానీ ఆ సన్నజాజి మొక్క పాడైంది, ఇప్పుడు రావట్లేదు పువ్వులు. చూసారా, నేను దండ ఈజీగా గంగా హారతి టీవీలో చూస్తూ చక్కగా ఆ సేవ అయిపోతుంది, ఈ పూలమాల సేవ కూడా అయిపోతుంది అనమాట. ఈజీగా కట్టేసుకోవచ్చు. అయితే ఈ పూలు బయటికి వెళ్ళి తీద్దామంటే పూలమాలలు చాలా బాగుంటలేదు అసలు. ఎలా అంటే కుళ్ళిపోయినట్టు, కాడల దగ్గర నల్లగా ఉంటున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే పూలల్లో కలర్లు కలుపుతున్నారు. అసలు భగవంతుడికి అలాంటి అర్పించడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకని నేను ఈ విధంగా ఐడియా చేశాను. నా ఐడియా మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేయవచ్చు, అవునా?